హాయ్ అండి, నమస్తే. నేను మీ రాధిక. వెల్కమ్ బ్యాక్ టు రాధికాస్ కిచెన్ అండ్ ఐడియాస్. ఈరోజు మన వీడియోలో బీన్స్ కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నానండి. ఇది చపాతీలో కానీ పూరీలో కానీ అన్నంలో కానీ చాలా బాగుంటుందండి. ఈ బీన్స్ అనేవి చాలా ప్రోటీన్స్, విటమిన్స్ ఎక్కువ ఉంటాయండి. ఇందులో పిల్లలకైనా పెద్దలకైనా చాలా మంచిది. మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. వీడియో కంప్లీట్గా ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడు దీనిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఇలా బీన్స్ అనేవి చిన్న చిన్నగా కట్ చేసుకొని తీసుకోవాలండి. కట్ చేసుకొని ఒక 3-4 టైమ్స్ మంచిగా నీట్గా వాటర్తో క్లీన్ చేసేసుకొని ఇలా చిన్నగా కట్ చేసుకొని తీసుకొచ్చానండి. ఇప్పుడు వీటిని పక్కన పెట్టేసుకోండి. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఒక బౌల్ పెట్టేసుకోండి. ఇందులో సరిపడా ఆయిల్ వేసేసుకోవాలి. నేను 1/2 kg బీన్స్కి 4 స్పూన్స్ ఆయిల్ వేసేసుకున్నానండి. ఈ ఆయిల్ అనేది వేడెక్కిన తర్వాత ఇందులో ఆవాలు, జీలకర్ర వేసేసుకోవాలి. బీన్స్ కర్రీ ఇలా చేయడం వల్ల తినని వాళ్ళు కూడా ఈజీగా తినేస్తారండి. మా పిల్లలు అయితే దీనిని చాలా ఇష్టంగా తినేస్తారండి ఇలా ప్రిపేర్ చేస్తే. తర్వాత ఇందులో కరివేపాకు, వెల్లుల్లి రెబ్బలు వేసేసుకోవాలండి. ఇవి చిటపటలాడాలి. ఇందులో తగినంత సాల్ట్, పసుపు వేసేసుకోవాలండి. ఆయిల్లోనే వేసేసుకోవాలి. ఇందులో మనం టమాటా, పచ్చిమిర్చి ఇలాంటివి ఏవి వేసుకోం కాబట్టి బీన్స్ కర్రీ అనేది పచ్చిమిర్చితో చేస్తే అంత టేస్టీగా అనిపించదండి. అందుకని నేను కారంతో చేస్తున్నాను. ఒకవేళ మీరు కారం అనేది వేసుకోవడం ఇష్టం లేకపోతే మీరు పచ్చిమిర్చి అయినా దీనికి వాడుకోవచ్చండి. ఇప్పుడు ఇందులో సాల్ట్, పసుపు వేగిపోయాయి కదండి. మనం ముందుగా చిన్న చిన్నగా కట్ చేసి పెట్టుకున్న బీన్స్ ముక్కలన్నింటినీ ఇందులో వేసేసుకోవాలండి. ఇలా బీన్స్ ముక్కలన్నింటినీ వేసుకున్న తర్వాత ఇవన్నీ ఆయిల్లో కలిసేంత వరకు మనం ఇలా మెల్లిగా కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్న తర్వాత ఒక 1/2 గంట సేపు మూత పెట్టేసుకోవాలండి. స్టవ్ సిమ్లోనే ఉంచుకొని మూత పెట్టేసుకోవాలి. ఇలా చూస్తే ఇప్పుడు ఈ బీన్స్ అన్నింటికి ఇలా ఆవిరిలా వచ్చేసి ఇలా గ్రీన్ కలర్లోకి చేంజ్ అయిపోతాయి బీన్స్ ముక్కలు అనేవి. ఇలా మళ్ళీ ఒకసారి ఇలా కలుపుకోవాలండి. మళ్ళీ ఒక 1/2 గంట సేపు మూత పెట్టేసుకోవాలండి. మనం ఇలా కనీసం 3-4 టైమ్స్ బీన్స్ ముక్కలు అనేవి మెత్తగా అయ్యేంత వరకు ఇలా చేసుకోవాలండి. మూత పెట్టుకుంటూ తీసేసుకుంటాం అనమాట. ఇలా చేసుకోవడం వల్ల మనకు బీన్స్ ముక్కలు అనేవి ఆవిరికి ఉడికిపోయి టేస్టీగా వస్తాయండి. మనకు బీన్స్ ముక్కలన్నీ ఇలా పొడుగ్గా కాకుండా కొంచెం వంగిపోయినట్టు మెత్తగా అయ్యేంత వరకు మనం ఇలాగే బీన్స్ కర్రీని ప్రిపేర్ చేసుకోవాలండి. ఇలాగే మూత పెట్టుకుంటూ ఇలా కలుపుకుంటూ చేసేసుకోవాలన్నమాట. చూడండి ఫ్రెండ్స్, బీన్స్ ముక్కలు అనేవి మొత్తంగా కొంచెంగా కలర్ అనేవి చేంజ్ అయిపోతున్నాయి. ఇలా మెత్తగా కలర్ చేంజ్ అయ్యి మనకు మంచి వాసన వచ్చేంత వరకు మనం ఇలాగే చేసేసుకోవాలన్నమాట. ఇలా మనకు బీన్స్ ముక్కలు అనేవి మొత్తం మెత్తగా అయిపోయి ఇలా అయిపోయిన తర్వాత ఇందులో మనం 1 స్పూన్ సరిపడా కారం వేసేసుకోవాలన్నమాట. వేసిన తర్వాత మూత పెట్టేసుకోవాలండి. ఇప్పుడు కారం అంతా ఇలా మెత్తగా అయిపోయి అందులో కలిసిపోయినట్టు అవుతుందండి. తర్వాత ఇలా ఒకసారి కారం అంతా బీన్స్కి పట్టే విధంగా కలుపుకోవాలి. కలుపుకొని మళ్ళీ ఒక 1/2 గంట సేపు మూత పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, కారం అంతా బీన్స్కి ఇలా పట్టేసింది కదండి. ఆయిల్లో ఇలా కాసేపు ఫ్రై చేసేసుకోవాలండి. ఇలా అయిపోయిన తర్వాత ఇందులో పచ్చి ధనియాల పౌడర్ని 1 స్పూన్ దాకా వేసేసుకోవాలి. ఒకవేళ మీకు పచ్చి ధనియాల పౌడర్ ఇష్టం లేకపోతే మీరు దీన్ని స్కిప్ చేసేసుకోవచ్చు. ఇలా అయినా టేస్టీగానే ఉంటుందండి. ఇప్పుడు కొత్తిమీర వేసుకోవాలి. ఇలా ఒక్కసారి మొత్తం కొత్తిమీర, ధనియాల పౌడర్ అంతా కలిసే విధంగా కలుపుకోవాలి ఫ్రెండ్స్. చూడండి, మనకు ఎంతో ఇష్టమైన బీన్స్ కర్రీ రెడీ అయిపోయింది. చూడండి ఎంత దగ్గరకి వచ్చేసిందో. ఇది చపాతీలో కానీ పూరీలో కానీ రైస్లో కానీ చాలా బాగుంటుందండి. మీరు మీ ఇంట్లో ఇలా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మీకు నా వీడియో నచ్చింది కదా ఫ్రెండ్స్, అయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో రెసిపీస్ పొందడానికి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్.